కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఈ దేశ స్థితిగతులను నిర్ణయించే బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అసలు బడ్జెట్ను ఎలా తయారు చేస్తారు? దీని కసరత్తు ఏంటో తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు ప్రారంభమవుతుంది. అక్టోబర్లో తమకు కావలసిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖతో చర్చలు జరుగుతాయి. డిసెంబర్లో ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థిక మంత్రికి నివేదిస్తారు. జనవరిలో పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థిక మంత్రిని కలిసి తమ సమస్యలను, సలహాలను, సూచనలను అందజేస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం బయటకు లీక్ కాకుండా చూడటానికి ఇంటెలిజెన్స్ విభాగం అధికారుల ఫోన్లన్నింటినీ ట్యాప్ చేసి ఉంచుతారు. బడ్జెట్కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. పకడ్బందీ నిఘా ఉంటుంది. గతంలో బడ్జెట్ను ప్రింటింగ్ చేసేవారు, కానీ కోవిడ్ తర్వాత డిజిటలైజేషన్ చేశారు. మొత్తంగా ఈ బడ్జెట్ తయారీలో పాల్గొనే అధికారులు ఎక్కడైనా బయటకు వెళ్లాలన్నా వారి వెంట ఒక ఇంటెలిజెన్స్ అధికారి ఉంటారు. ఇలా అత్యంత గోప్యంగా మన దేశ బడ్జెట్ను తయారు చేస్తారు.